ఎన్టీ రామారావు గారి పెంచిన తండ్రి షోకు రామయ్య గారి నేపథ్యం చూశాం కదా. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని పరిచయం చేసుకుందాం. మనం ఇప్పుడు నిమ్మకూరులో ఉన్నామండి. నిమ్మకూరులో కాట్రగడ్డ సూరయ్య గారు వాళ్ళ పెద్ద అమ్మాయినిచ్చి షోకు రామయ్య గారి దగ్గరికి అల్లుడి దగ్గర ఉండడానికి వచ్చారు. నిమ్మకూరులోనే ఇంకొక ఫ్యామిలీ ఉంది. ఆయన పేరు నందమూరి రామస్వామి చౌదరి. ఆయన గురించి చూద్దాం ఇప్పుడు. ఈ నందమూరి రామస్వామి చౌదరి గారు ఎవరంటే ఎన్టీ రామారావు గారికి పితామహుడు, అంటే ఎన్టీ రామారావు గారి నాన్నగారి నాన్న అన్నమాట నందమూరి రామస్వామి చౌదరి. ఎన్టీ రామారావు గారిలో చాలా లక్షణాలు చూసాం కదా ఇంతకుముందు. పౌరుషం, పట్టుదల, ఇలాంటివన్నీ ఇటువైపు నుంచి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి? వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి. దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఈ నందమూరి రామస్వామి చౌదరి గారు చాలా పౌరుషవంతుడట. బాగా ఉన్నాయన, ఆస్తి ఉన్నాయనే. ఆయన నిమ్మకూరులో ఒక రోజు ఎడ్ల బండి నడుపుకుంటూ వెళుతుంటే, ఆ రోజు ఎడ్ల బండే కదా ప్రధాన వాహనం. ఊళ్ళో ఎవరికైనా ఎడ్ల బండి ఉందంటే ఈ రోజు ఊళ్ళో బెంచ్ కారు ఉన్నట్టుగా భావిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లోనూ, 100 సంవత్సరాల క్రిందట. ఆ ఎడ్ల బండి, ఎడ్లని జాగ్రత్తగా చూసుకోవడం, ఎడ్లని రాజసం ఉట్టిపడేలాగా పెంచడం, ఇలాంటివన్నీ కూడా పెద్ద రైతు యొక్క లక్షణాలుగా భావిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన ఒక రోజు బండి కట్టుకుని ఊళ్ళో వెళుతుంటే వెనకాల ఇంకో బండి రావడం మొదలుపెట్టింది. అట్లాంటప్పుడు ఏంటంటే ఇద్దరికి పోటాపోటీగా ఉండేది. నా బండి ముందెళ్తుందా, మీ బండి ముందెళ్తుందా అన్నట్టుగా ఎడ్లని పరుగులు తీస్తూ ఉండేవాళ్ళు. ఈ రామస్వామి చౌదరి గారి బండి వెళుతోంది. ఆ నిమ్మకూరు ఊళ్ళోనే కుదరవల్లి అనేవాళ్ళు కూడా ఒక కుటుంబం వాళ్ళు కొంతమంది, ఈ నందమూరి కుటుంబం కొంతమంది ఉన్నారు. ఆ కుదరవల్లి అన్న ఆయన ఎవరో ఒక ఆయన కుదరవల్లి కుటుంబానికి చెందిన ఆయన బండి ఈ రామస్వామి చౌదరి గారి ఎడ్ల బండి వెనకాల వస్తుంది. రావడం కాకుండా ఈయన ఎడ్ల బండిని పరుగు తీయించాడు, ఆ కుదరవల్లి ఆయన కూడా ఎడ్ల బండిని పరుగు తీయించాడు. మొత్తానికి ఆ కుదరవల్లి వాళ్ళ బండి ఈ నందమూరి రామస్వామి చౌదరి గారి బండిని దాటి ముందుకు వెళ్ళిపోయింది. ఎంత పౌరుషం అంటే, ఆయన వెంటనే దిగిపోయి పాలేరుని పిలిచి అర్జెంటుగా ఈ ఎడ్లను అమ్మేసేయాలన్నట్టు అక్కడే రోడ్డు మీద. అదేంటి సార్, బాగానే ఉన్నాయి కదా, మరి ఆ ఎడ్లన్నీ కూడా ఇంతకాలం నమ్మకంగా పనిచేసినంటే, లేదురా ఈ రోజు నా పరువు పోగొట్టినయి, నా బండిని దాటి కుదరవల్లి వాళ్ళ బండి వెళ్ళిపోయింది, అందుకని చెప్పేసి నా పరువు పోగొట్టిన ఎడ్లు నా దగ్గర ఉండొద్దు, ఇప్పటికిప్పుడే అమ్మేసేయి అన్నట. అంత పౌరుషం ఉండేది ఎవరికి? ఎన్టీ రామారావు గారి తాతగారికి. అంటే ఆ పౌరుషం అంతా కూడా అక్కడి నుంచి తండ్రి గారి దగ్గర నుంచి మనవడికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ నందమూరి రామస్వామి చౌదరి గారి భార్య పేరు మహాలక్ష్మమ్మ. ఆవిడ నిజంగానే మహాలక్ష్మమ్మ. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా వండి వడ్డించడం, అందరినీ కూడా అతిథుల్లాగా చూసుకోవడం, అట్లాంటి లక్షణాలన్నీ ఉండేవి. ఈ నందమూరి రామస్వామి చౌదరి గారికి నలుగురు అబ్బాయిల్లో పెద్ద అబ్బాయి పేరు రాజయ్య. ఆయన చాలా తల్లిగారిలాగే ఉండేవాడు. ఆయన పెదబాబు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఏవో చిన్న చిన్న మందులు ఇస్తూ ఉండేవాడట. ఊళ్ళో ఎవరికైనా జ్వరం వస్తే పెదబాబు దగ్గరికి వెళ్లి ముందు తీసుకురా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరు? రామస్వామి చౌదరి గారి పెద్ద అబ్బాయి. మనం మాట్లాడుకోబోయేటటువంటి వ్యక్తి రామస్వామి చౌదరి గారి రెండో అబ్బాయి. ఆయన పేరు లక్ష్మయ్య. ఆ లక్ష్మయ్య గారు మన కథానాయకుడి యొక్క తండ్రి. ఈ లక్ష్మయ్య గారు ఎలా ఉండేవాళ్ళంటే, చిన్నప్పటి నుంచి కూడా మిగతా అన్నదమ్ముల్లాగా కాకుండా చాలా వినయ విధేయతలతోటి కొంచెం ఎమోషనల్ గా ఉండేవాడట, ఉద్రేకంగా కూడా ఉండేవాడు. ఎప్పుడూ కష్టపడుతూ ఉండేవాడు. ఇంకా మనిషి ఆకారం విషయానికి వస్తే వాళ్ళ తల్లిగారి అందం అంతా ఆ లక్ష్మయ్య చౌదరికి వచ్చింది. అలాగే తల్లిగారి గుణాలు కూడా ఆయనకు వచ్చినాయి. అందరితోటి మంచిగా ఉండడం, కష్టపడి పని చేయడం, ఏమాత్రం గర్వం లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ లక్ష్మయ్య చౌదరికి వచ్చినాయి. ఈ లక్ష్మయ్య చౌదరి కూడా ఎక్కువ చదువుకోలేదు. ఏదో వీధి బడిలో అక్కడికి వచ్చే టీచర్ల దగ్గర కొంచెం చదవడం, రాయడం నేర్చుకున్నారంతే. ఎక్కువగా వ్యవసాయమే చేస్తూ ఉండేవాడు. ఎంత కష్టపడుతూ ఉండేవాడంటే, ఆయన ఈ కేవలం అన్నదమ్ముల మీద ఆధారపడకుండా పొలంలో ఉన్నటువంటి నౌకరులతో కలిసి వ్యవసాయం అంతా కూడా ఆయనంతటా ఆయనగా చేస్తూ ఉండేవాళ్ళు. అంతగా కష్టపడుతూ ఉండేవాడు. కష్టపడడం తప్ప ఇంకో విషయం తెలియదు ఈ లక్ష్మయ్య చౌదరికి. అలా ఉంటున్నప్పుడు ఆయనకి వివాహం చేసేటటువంటి వయసు వచ్చింది. అప్పుడు నందమూరి రామస్వామి చౌదరి గారు లక్ష్మయ్య గారికి ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా, అటువైపు నుంచి ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, కాట్రగడ్డ సూరయ్య గారు ఎవరు షోకు రామయ్య గారికి పెద్ద అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు అని ఆయనకి తెలిసింది. ఇది నందమూరి రామస్వామి చౌదరి గారు రెండో అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారు అని ఆయనకి తెలిసింది. తెలిసి ఆయన ఇట్లా మాట్లాడితే బాగుంటుంది అని పెద్దల్లుడితోటి సంప్రదించారు. పెద్దల్లుడు అంటే షోకు రామయ్య. ఆయనతో సంప్రదించి, ఇట్లాగా రామస్వామి చౌదరి గారి అబ్బాయి ఉన్నాడట, బాగా కష్టపడి పనిచేస్తాడు, అతన్ని మన చిన్నమ్మాయి వెంకటరామమ్మకి ఇచ్చి చేస్తే బాగుంటుంది అని సంప్రదిస్తే, ఆయన చెప్పుకున్నాం కదా షోకు రామయ్య గారికి పిల్లలు లేకపోవడంతో ఆ మరదలు వెంకటరామమ్మ చాలా చిన్న పిల్ల అవ్వడంతో ఆవిడనే సొంత పిల్లలాగా వాళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు. ఆయన, అవును ఆ అమ్మాయి నాకు అమ్మాయి లాంటిదే కదా, రామస్వామి చౌదరి గారంటే వాళ్ళు కూడా నందమూరి వాళ్లే, ఇద్దరం ఒకే ఇంటి పేరు వాళ్ళం, కలిసిపోతాం, బాగుంటుంది, మాట్లాడదాం అని చెప్పి షోకు రామయ్య కూడా కాట్రగడ్డ సూరయ్య గారి యొక్క
ఆయన ఇచ్చిన ప్రతిపాదనని ఆయన కూడా బలపరిచి మొత్తానికి పెద్ద మనుషులతోటి నందమూరి రామస్వామి చౌదరి గారింటికి వెళ్లి ఆ లక్ష్మయ్య గారికి మా రెండో అమ్మాయిని ఇస్తాము అని కాట్రగడ్డ సూరయ్య గారు ప్రతిపాదన తెచ్చారు. ఆ విధంగా కాట్రగడ్డ సూరయ్య గారి రెండో అమ్మాయి వెంకట్రామమ్మకి నందమూరి రామస్వామి చౌదరి గారి రెండో అబ్బాయి లక్ష్మయ్య చౌదరికి వివాహం జరిగింది. వాళ్ళిద్దరూ మన కథానాయకుడి యొక్క అమ్మా నాన్న అన్నమాట. అదండి, అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం మనం. ఎన్టీ రామారావు గారి అమ్మగారికి నాన్నగారికి ఎలా వివాహం అయ్యింది అన్న విషయం చూసాం. ఈవిడ వెంకట్రామమ్మ గారు చాలా వినయవంతురాలు, చిన్నప్పటి నుంచి కూడా చాలా అణకువగా ఉండే మనిషి. వాళ్ళ అక్కకి తనకి చాలా తేడా ఉండడంతో కూడా అక్కగారు చిన్నపిల్లని చక్కగా గుణవంతురాలుగా తీర్చిదిద్దారు. ఆవిడ ఎంత అణకువగా ఉండేవాళ్ళంటే మామగారు 10 మందిని 20 మందిని ఇంటికి తీసుకొచ్చినా కానీ అతిథుల్ని అందరికి వడ్డించడం, అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం, తలలో నాలుకలాగా మెలగడం, ఆవిడ చాలా మంచి కోడలు అని చక్కటి పేరు తెచ్చుకున్నారు. ఆ వెంకట్రామమ్మ గారికి లక్ష్మయ్య గారికి పుట్టినటువంటి మొదటి కొడుకే మన కథానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన పుట్టింది ఎప్పుడంటే 1923 మే 28వ తారీఖున నందమూరి తారక రామారావు గారు పుట్టారు.